జై శ్రీమన్నారాయణ. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, అశాంతి ఉంటున్నాయి. దరిద్ర దేవత అంటే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవాలంటే, మా యొక్క కష్టాలు తీరాలంటే ఏం చేయాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మన సాంప్రదాయంలో జ్యేష్ఠాదేవిని దరిద్రం, కలహం, అశుభ వాతావరణానికి ప్రతీకగా కొన్ని పురాణ సాంప్రదాయాలు చెబుతాయి. కానీ ఆమెను ఇంటి నుంచి పంపించడానికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం చేయడమే పరిష్కారం అని చెప్పడం కంటే మన జీవన విధానాన్ని మార్చుకోవడం ముఖ్యమని మన ఆచార బోధ తెలుపుతుంది. అంటే ఒక మంత్రము చేస్తే అది తాత్కాలికమే, కానీ మన జీవన విధానం మార్చుకుంటే ఆ యొక్క దరిద్ర దేవత, జ్యేష్ఠ దేవత శాశ్వతంగా వెళ్లిపోతుంది. ముందుగా ధర్మ కార్యాల్లో పాల్గొనాలి. యజ్ఞాలు, దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు చేయాలి. అలాగే అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్లి ప్రశాంతంగా కాసేపు భగవంతుణ్ణి ధ్యానం చేయాలి. మన పెద్దలు చెప్పినటువంటి ధర్మాలను, కుటుంబ బాధ్యతలను శ్రద్ధగా పాటించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే క్షమించడం నేర్చుకోవాలి. తప్పు చేసిన వారిని అవసరమైనప్పుడు క్షమించాలి. అయితే అదే తప్పు మళ్లీ మళ్లీ చేయడం ప్రోత్సహించకూడదు. క్షమతో పాటు వివేకం కూడా మనం ఉండాలి. రోజులో కొంతసేపు మన కోసం మనం కేటాయించుకోవాలి. కాసేపు ఏకాంతంగా ఉండి నేను ఎలా జీవిస్తున్నాను, నా వల్ల ఇంట్లో శాంతి పెరుగుతుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వారంలో కనీసం ఒక్కరోజైనా స్వార్థం లేకుండా గడపడానికి ప్రయత్నించండి. భగవంతుని స్మరణ, సేవ, దానం లేదా కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం కోసం ఆ రోజు ఉపయోగించుకోండి. ముఖ్యంగా రోజు కొంతసేపు మౌనంగా ఉండేటువంటి అలవాటు చేసుకోండి. ఎందుకంటే మాటలు తగ్గితే మనసు వినిపిస్తుంది. మనసు ప్రశాంతమైతే ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు మారితే మన జీవితం కూడా మారుతుంది. అందుకే ఇంటి నుంచి జ్యేష్ఠాదేవి వెళ్లిపోవాలి అనుకునే ముందు కలహాన్ని, అశాంతిని, అధర్మాన్ని, స్వార్థాన్ని మనమే ఇంటి నుంచి తరిమేయాలి. భగవంతుని యొక్క స్మరణ, ధర్మాచరణ, సేవ, దానం, క్షమ ఇవే మన ఇంటికి నిజమైనటువంటి శుభాలను తీసుకువచ్చేటువంటి మార్గాలు. ఈ విషయం మీకు నచ్చితే కామెంట్ లో ధర్మం అని రాయండి. ఇలాంటి సనాతన ధర్మ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి ఫాలో చేయండి. జై శ్రీమన్నారాయణ.